సూపర్ రిజల్ట్ వచ్చింది. ఎన్ని రోజులకు వచ్చింది మరి నీకు రిజల్ట్ వచ్చేసి 3 రోజుల నుంచి స్టార్ట్ చేస్తుంది. 3-4 రోజుల నుంచి స్టార్ట్. 3 రోజు ఫస్ట్ కొట్టిన మరుసటి రోజు. రైతులందరికీ ఈ రోజు అయితే మనము కర్నూలు డిస్టిక్ అయితే రావడం జరిగింది. కర్నూలులోని కపట్రాల అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ రైతు పత్తి సాగు చేస్తూ ఉన్నాడు. మీరు చూసుకున్నట్లయితే సాధారణంగా ఇది 30 రోజుల పైన పైరైతే మనకైతే కనబడతా ఉంది. ఆ తర్వాత రైతు ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నాడు, ఇప్పుడు ఏంటంటే మనకు హీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటికి ఎలాంటి మందులు కొడుతున్నాయని పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. చెప్పండి సార్. మీ పేరు? నా పేరు శివశంకర్ సార్. ఏ ఊరు ఇది? కప్పట్రాల్ సార్. మండలం దేనికొండ మండలం సార్. జిల్లా కర్నూలు జిల్లా. అవును సార్. ఇది ఎన్ని రోజుల పత్తి సార్? ఇది వచ్చేసి 32 రోజులు 33 రోజులు అవుతుంది సార్. ఓకే. అయితే మరి సాధారణంగా ఇప్పుడు ఇది అంటే వర్షానికి నాటుకున్నావా నీళ్ళ కిందే సార్? నీళ్ళ కింద. అంటే మనకు హీట్ అనేది చాలా ఎక్కువ ఉంది కదా, అంటే ఎండ తీవ్రత. అవును సార్, చాలా ఎక్కువ సార్. చాలా ఎండలు ఎక్కువ మన వర్షాల వల్ల కూడా పనం వల్ల కానీ అయినా హీట్ తగ్గలేదు సార్. ఇంకా ఓకే. అయితే మరి ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇలా? జీడ కానీ ఏమేమి మొత్తం జీడ మెయిన్ పాయింట్ పెయిన్ సార్. అప్పుడు వర్షం నీళ్లు లేక అదేం చేసిందంటే నీళ్లు ఎంత ఇడిచినా నీళ్లు ఉత్పత్తి కాల చెట్టుకి. అప్పుడు ఏం చేసిందంటే అన్ని పురుగు దాడి మొత్తం ఎక్కువ చేసింది. ఎక్కువ పెయిన్ చేసింది. పెయిన్ నల్లి జిగి అన్ని చేసినాయి. చేసిన తర్వాత మేము ఏం చేసినాము, మేము రోజు ఎవరన్నా రైతులు నడితే మోనో స్టాప్ కొట్టరా అంటే అది కొట్టినాం. అది కొట్టినది అయితే మాకు కొట్టినాం. అది అస్సలు రిజల్ట్ లేదు. అస్సలు కొట్టినా కూడా లోపలికి వెళ్ళిపోయింది. చెట్టు ఎదుగుదల లేదు. లేదంటే మా తర్వాత ఏది కొట్టినాం మరి? ఏది కొట్టలేదు. మాకి వీడియోలు పెట్టినాక మా పిల్లోడు కప్పట్రాల పిల్లోడు మీ షాప్ లో పనిచేయ వల్ల విలాక్స్ కంపెనీ వాళ్ళు పెట్టినారు, కొట్టన్నానని చెప్పినాడు. ఇది తీసుకొని కొట్టినాం. నేను వచ్చేసి నాకు వచ్చేసి ఎకరాకి 6 ట్యాంకులు చెప్పినారు. 6 ట్యాంకులు రేటు 650 రూపాయలు. ఇది కొట్టు బాబు, నువ్వు కొట్టిన తర్వాత అడుగు, నీకు పని చేయకుంటే నీకు డబ్బులు కూడా వెనక్కి ఇస్తాము, ఒకసారి కొట్టి చూడు అన్నారు. నాకేముంది మీ చేనులో ఏముంది, పురుగు దాడి ఏం చేస్తున్నారు చెప్పినాను. చెప్పిన తర్వాత ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత నాకేమొచ్చింది, ఎకరాకు 1 కాదు 2 ఎకరాలకు 3 కొట్టాలనుకున్నా. ఎక్కువ డోస్ పెట్టి కొట్టాలనుకున్నా. నాకు బాధ ఎక్కువ తీవ్రత ఉంది. కాకపోతే మరొకసారి నేను ఆలోచించుకొని నేను మా పిల్లోడు మా ఫ్రెండ్ పోయినాము. పోతే అడిగితే ఎట్టా అంటే వద్దు 2 కొట్టు, రిజల్ట్ చెప్పినారు కదా సార్ వాళ్ళు, దాన్ని బట్టి చూద్దాం కొట్టినాం. ఎకరా కొట్టినా సూపర్ రిజల్ట్ వచ్చింది. ఎన్ని రోజులకు వచ్చింది మరి నీకు రిజల్ట్ వచ్చేసి 3 రోజుల నుంచి స్టార్ట్ చేస్తుంది. 3-4 రోజుల నుంచి స్టార్ట్. 3 రోజు ఫస్ట్ కొట్టిన మరుసటి రోజే కొద్దిగా. అయితే నీకు ఏమేమి రిజల్ట్ కింది ఒకసారి మొక్కకు చూపించుకుంటా. మొత్తం నాకైతే కింద అనేది ఇది చాలా ఏమేమి రిజల్ట్ కింది ఒకసారి మొక్కకు చూపించుకుంటా. మొత్తం నాకైతే కింద అనేది ఇది చాలా ఎక్కువ ఉన్నది సార్. ఇది అల్లం మిడత అంతా ఈ వల్ల ఇట్లా వచ్చేసినవి. ఇవి ఈ వల్ల పోయింది. సైడ్ ఎఫెక్ట్ కొమ్మలు కూడా వచ్చేసినాయి. చాలా బాగా సూపర్ గా వస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్ కొమ్మలు బాగా వస్తున్నాయి. చెట్టు కూడా ఎదుగుదల ఆనందం. ఆకు హైలైట్ ఉంది సార్. సూపర్ గా వచ్చింది. పని చేసింది. నన్ను చూసి ఇంకో 4 రైతులు కూడా ఇదే మందు వాడాలని నేను కోరుకుంటున్నాను. మంది అయితే సూపర్ గా పనిచేస్తుంది సార్. హైలైట్ పనిచేస్తుంది. మీరు 2వ విడత ఇప్పుడు నేను రేపు కొడితే 3వ విడత ఆల్రెడీ కొద్దిగా ఆడ జీడ స్టార్ట్ అవుతుంది. మరి కొట్టాలనుకున్నాను. నాకు రిజల్ట్ వచ్చేది ఏదైనా ఉంటే మీ కాడికి వచ్చి కొడతా. ఇప్పుడు నాకైతే చూపించినారో ఈ మందు కొట్టండి అని, అదే మందు నేను కొడతా మీ షాప్ కాడికి వచ్చి. నాకు బాగా రిజల్ట్ ఉండాలి సార్. 100% మనం ఏదైతే చెప్తామో ఖచ్చితంగా రిజల్ట్ అట్లానే వస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ డోస్ కొట్టారు కదా, దీంట్లో ఇదే కంపెనీలో మనకు 2వ డోస్. నేను ఇంకోటి ఏం చేసినారంటే దీంట్లో కాన్ఫిడెన్స్ అని బాబు అన్నారు. అయినా నేను సార్ నా కాడైతే ఈరోజు డబ్బులు తెచ్చుకోలేను, తక్కువ ఉన్నాయి అంటే ఇది ఒక్కటే కొడుతారు. అయినా బాగా పనిచేస్తుంది, కొట్టిపో బాగుంది. ఒక్కటే కొట్టినావు, దీంట్లో మిక్స్ లేదు. ఇంకా దీంట్లో కాన్ఫిడెన్స్ ఉంటే సూపర్ వచ్చేది. నాకు తెలిసింది ఒకటి కొట్టినా. రేపు మీరు వచ్చేది వేరేది ఇంకా ఉంటే దాని కాన్ఫిడెన్స్ తీసుకొని కొట్టేస్తా. ఎక్కడ తెచ్చుకున్నావు ఐడియా ఉందా మరి? ఇది అదే కోడుమూరులో ఓం అగ్రిమాల్ షాప్ లో తెచ్చుకున్నా. కోడుమూరులో ఓం అగ్రిమాల్ షాప్ లో తెచ్చుకున్నాను సార్. సూపర్ సార్, పని బాగా చేసింది. ఒలుకు ఎమ్నూరు రోడ్డుకు ఉంది. కోరమండలం షాప్ దాటితే 3వ షాపే సార్. నవత ట్రాన్స్పోర్ట్ ముందర ఉంది సార్. ఓ మగ్రిమాల్లో అక్కడ నుంచి తెచ్చుకున్నా సార్. ఇప్పుడు ఏరియాలో ఎవరైనా వాడవచ్చు. మీ ఊరిలో నాకు 4 ఇది వాడాలని నేనే ఫస్ట్ టైం చెప్తున్నాను సార్. నువ్వే చెప్తున్నావు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒకవేళకి మనం ఒకటి రిజల్ట్ ఇంకా బాగా చూడాలి, డబ్బు ఒక 600 మనం మగం చూడకూడదంటే 2 ఎకరాలు 2 ఎకరాలకు వచ్చేసి 3 కొడితే ఫుల్ రిజల్ట్ అని నా కోరిక. అంటే నేను అనుకుంటున్నా కంపెనీ వాళ్ళు అట్లయితే చెప్పారు. ఒకటే బాటిల్ కొట్టన్నారు. రిజల్ట్ వచ్చిందా లేదా? నేనైతే 3 కొడతా అని చెప్పిన నా ఫ్రెండ్ కి. చెప్తే వద్దురా 2 కొట్టు చూద్దాం సారు చెప్పిన అంటే సూపర్ గా వచ్చింది. నాకైతే ఫస్ట్ మొత్తం గజ్జి ముడత ఎక్కువ ఇలాంటివి వచ్చేసినవి. అస్సలు
ఇలాంటివి ఉన్నాయి. గజ్జి తామర ఇవల్ల ఏమి లేవు. ఇప్పుడు కొట్టిన తర్వాత ఆకు సూపర్గా ఫ్రెష్గా నీట్గా బాగుంది. నీట్గా మొత్తం అయితే పోయింది కదా జిగి అనేది. మొత్తం ఏం లేదు. కిందకి బాగా పనిచేసింది. అందులో అప్పుడు వర్షాధార ఎండ వల్ల ఎక్కువ ఉండడం వల్ల సాయంత్రం 4-5 ఒకసారి దీనికి వాటర్ ఇడవాలి నువ్వు ఈ టైంలో వదిలేస్తా. నిన్న గుంటకు పాసిన, ఈ రోజు స్టార్ట్ ఆల్రెడీ అక్కడ పారుతుంది. అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చింది కరెక్ట్ 8 గంటలకి. 1 గంటకి అయిపోతుంది బిట్టు. ఈ రోజు నైట్ వచ్చేస్తుంది దీనికి. సో ఇది ఫ్రెండ్స్, మనం రైతు అయితే ఈ వెలాక్స్ అనేది భూమిత్ర ఆర్గానిక్ వాళ్ళది వాడడం జరిగింది. స్టార్టింగ్లో వేరే మందులు వాడినప్పటికీ రిజల్ట్ రాలేదు. హీట్ అనేది ఎక్కువ ఉండడంతో మనకు పేరు బంక్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉండే కాబట్టి ఈ వెలాక్స్ వాడిన తర్వాత 4 రోజులకు మంచిగా రిజల్ట్ వచ్చింది రైతే చెప్తా ఉన్నాడు. కింది ఆకులు కూడా రైతు చూపించడం జరిగింది ఎలా ఉన్నాయి. తర్వాత వచ్చిన ఆకులు పైన ఆకులు కూడా మీరు చూస్తూ ఉన్నారు వీడియోలో. సో ఎంత నీట్గా క్లీన్గా అయితే రావడం అయితే జరుగుతుంది. 100% అయితే వర్క్ అయితే అవుతుంది. మళ్ళీ మీకు బయట మార్కెట్కు ఈ రేటుకు చూసుకున్నట్లయితే కూడా మీకు రేట్లు అయితే తక్కువగానే ఉంటాయి ఈ కంపెనీలో. కాబట్టి 650కి 1 ఎకరం డోస్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హెవీ డోస్ కూడా కొట్టాల్సిన అవసరం లేదు. ఈయన రైతు అయితే ఏం చెప్తా ఉన్నాడంటే 2 ఎకరాలకు 3 డబ్బాలు కొడితే ఇంకా బాగా రిజల్ట్ వస్తుండేనేమో అనుకుంటా ఉన్నారు. కానీ అవసరం లేదు. 1 ఎకరానికి 1 డబ్బానే 250 ml అనేది సరిపోతుంది. కాబట్టి ఎవరు కూడా ఖచ్చితంగా మీరు 100% ఇదైతే వాడుకోవచ్చు. నమ్మకంతో కళ్ళు మూసుకొని అయితే వాడుకోవచ్చు ఖచ్చితంగా. కాబట్టి ఎవరికైనా మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీకు ఎక్కడైతే ఒకవేళ మీకు దొరకకపోతే నంబర్కి కాల్ చేస్తే మీకు అందుబాటులో ఏ షాప్లో దొరుకుతాయని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నావు? మొత్తం 5 ఎకరాలు సార్. నేను మొత్తం 5 ఎకరాలు సాగు చేస్తున్నావు. అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాలకు స్ప్రే చేసావు మరి? ఇప్పుడు మొత్తం 5 ఎకరాలు స్ప్రే చేసిన. చిన్న మొక్కలు చేసిన, పెద్ద మొక్కలు చేసిన. 5 ఎకరాలకు స్ప్రే చేసేసిన. మరి దాని గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే తోటి రైతులకి నాకైతే అంటే ఏదైనా కానీ రియాలిటీగా నాకైతే సార్ నా వీడియో 10 మంది చూసి తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నేనైతే ఇక్కడ అందరికి చెప్పిన, మా అన్న వచ్చి చూసినాడు సూపర్గా వచ్చింది అనేది ఎక్కడ తెచ్చుకున్నా అని చెప్తే వచ్చినాడు కదా. నిన్న వచ్చినాడు, తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్టార్ట్ కూడా చేసినాడు పంపు. అందరికి చెప్పేసిన. ఒకసారి వాళ్ళ అన్న తీసుకునేది మంచిది వీడియో అన్ని బాగా కొట్టినా. నేను ఇది పెద్ద మొక్క కొట్టినా. దీనికన్నా కొద్ది దారి చేసింది, దానికి తక్కువ చేసింది. ఎందుకంటే స్పాట్ లో ఎమ్మడ కొట్టేసిన. చిన్న మొక్కకైనా పర్లేదు కొట్టేసిన. దీనికైతే ఎక్కువ దారి చేసింది. ఉధృత తక్కువగా ఉండి చేసేసిండు. అవును సార్. ఎక్కువగా ఉన్నా కూడా ఒకటే డబ్బా స్ప్రే చేసిన మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. నాకైతే నా ఫ్రెండ్ మాటలని 1 కొట్టిన. నాకైతే 3 కొట్టాలని దీనికి 2 ఎకరాలకి అవసరమే లేదు. డోస్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఆర్గానిక్ వారి ప్రొడక్ట్స్ వెలక్స్ వచ్చేసి మంచి రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏం బాగలేదు. అసలు 100% 75% బాగాలేదు. ఇప్పుడు అట్లా లేదు. 70% బాగుంది, 25% బాగాలేదు ఇప్పుడు. అంతే. ఇంకొక డోసు కొట్టినా మొత్తం కవర్ అవును సార్. నేను అదే నాకు రేపు వచ్చేది నెక్స్ట్ లో కూడా ఇప్పుడు రైతుకు వచ్చేసి ఎమ్మటి చెట్టు మందు కొడితే చెట్టును చూస్తే అర్థమవుతుంది. మీరు మందు ఇచ్చిన తర్వాత పని చేస్తే ఖచ్చితంగా నేను మీకే ఫోన్ చేస్తా. పని చేయదంటే ఆటోమేటిక్ మాకు తెలిసిపోతుంది 100%. మీరు ఏం చేస్తారంటే మీరు 6 ట్యాంకులు కొట్టారు కదా, మీరు 4 ట్యాంకులు కొడతాం. మీరు 3 డబ్బాలు ఇస్తే మేము 2 డబ్బాలు కొడతాం. ఎందుకంటే రిజల్ట్ ఉంటుందా లేదా దీంట్లో అని. అట్లా ఏం లేదు. ఎప్పుడు అలాంటి డౌట్స్ అపోహాలు పెట్టుకోకుండా ఎన్ని దానిలకు రికమెండ్ చేశారో అన్ని ట్యాంకులకు అప్పుడే మీకు తెలిసేది దాని రిజల్ట్, దాని దగ్గర సత్తా ఉందా లేదా అనేది. అవును సార్. నాకైతే ఇది పని చేసింది. నెక్స్ట్ మా అత్తల ఊర్లో నాకు పొలం అయితే వచ్చేసింది. అక్కడ తీసుకొని పోయి కొట్టాలని. అది కొడితే అక్కడ ఒక 4 నాకు ఏమన్నా పని చేసినా వస్తే నేనైతే మీ షాప్ నెంబర్ కూడా చెప్పేస్తా. సరేనా. రైతు అయితే చాలా మంచి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ.